రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి ప్రజల ఆశీర్వాదం తీసుకోగలిగేది కేవలం వైఎస్ఆర్సీపీ క్యాడరే అన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అన్న ఆయన మనం చేసిన మంచే మనల్ని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తుందన్నారు. రాజకీయాలలో గెలుస్తాం ఓడిపోతాం ఇది వేరే విషయం. కానీ ఈ రోజుకి కూడా ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా కూడా, ఏ జెడ్పీటీసీ అయినా, ఏ ఎంపీటీసీ అయినా, ఏ సర్పంచ్ అయినా, ఏ వార్డు మెంబర్ అయినా, ఏ కార్యకర్త అయినా కూడా, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఏ నాయకుడైనా, ఏ కార్యకర్త అయినా కూడా గర్వంగా కాలర్ ఎగరేసుకొని ఏ ఇంటికైనా వెళ్ళి ఆ ఇంట్లో చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకునే కెపాసిటీ, వాళ్ళ ఆశీస్సులు తీసుకునే పరిస్థితి ఏ నాయకుడికైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఉందని గర్వంగా చెప్పగలను. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా జరుగుతూ ఉన్నాయన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మామూలుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఒక హుందాతనం ఉంటుంది. ఈ మనిషికి ఆ హుందాతనం లేదు. ఈ మనిషికి ఏదైనా కూడా తాను ముఖ్యమంత్రి కాబట్టి ఏ పదవైనా తనకే కావాలి, తనకు సంఖ్యాబలం లేకపోయినా తనకే కావాలి అన్న అహంకారంతో ఈరోజు చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ పాలన సాగిస్తూ ఉన్నాడు. 57 చోట్ల జరిగితే 7 చోట్ల ఎన్నికను వాయిదా వేశారు. ఎందుకనంటే అక్కడ చంద్రబాబు నాయుడుకు గెలిచే వాతావరణం కనిపించక ఆ 7 చోట్ల ఎన్నికలు వాయిదా చేశాడు. మరో 50 చోట్ల ఎన్నిక పెట్టని పరిస్థితి, పెట్టాల్సిన పరిస్థితిలో, ఖచ్చితంగా పెట్టాల్సిన పరిస్థితిలో, ఎన్నికలు జరపాల్సిన పరిస్థితిలో జరపాల్సి వచ్చింది. ఆ వచ్చిన చోట్ల కూడా 50 చోట్లలో 39 చోట్ల వైఎస్ఆర్సీపీ క్యాడర్ తెగింపుతో గట్టిగా నిలబడింది. నిజంగా ఆ తెగింపు వైఎస్ఆర్సీపీ క్యాడర్ చూపించింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేకపోయాడు. ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రవర్తిస్తూ ఉన్నాడు అన్నదానికి నిదర్శనం. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ లేదు. ప్రతి చోట కూడా వైఎస్ఆర్సీపీ కోవిడ్ తర్వాత జరిగిన ఎన్నికలు, అంటే 2 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసిన పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడుకు బలం లేదు. బలం లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అహంకారంతో ప్రలోభాలు పెడుతూ, భయపెడుతూ, విడిగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రతి పదవి తనకే కావాలి అని చెప్పి తపన పడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చేశారు అన్నది మనమంతా కూడా చూసాం.